తెలుగుదేశం పార్టీ బీసీ డిక్లరేషన్ ప్రకటించడంతో ఆ పార్టీ నేతలు కిమిడి నాగార్జున, పూసిపాటి అతిథి గజపతిరాజు కార్యకర్తలతో కలిసి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడిన నాగార్జున, టీడీపీ, జనసేనల బీసీ డిక్లరేషన్తో బీసీలకు అన్ని విధాలా రక్షణ లభిస్తుందన్నారు. 2019 ఎన్నికలకు ముందు బీసీలకు అనేక హామీలు ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్ గెలిచాక మొండి చేయి చూపించారన్నారు. 2024 ఎన్నికల్లో చంద్రబాబును గెలిపిస్తే బీసీలకు అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. వర్గాలకు కానివ్వండి, రాజకీయ చైతన్యం అవసరం. అదే రకంగా ఆర్థిక సహాయం, ఉపాధి అవకాశాలు అనేవి చాలా చాలా అవసరం. మరి 83లో పార్టీ స్థాపించిన తర్వాత నందమూరి తారక రామారావు గారు రాజకీయ చైతన్యం కల్పించడానికి ఎంతోమంది బీసీల్లో చదువుకున్న యువకులందరికీ కూడా రాజకీయాల్లోకి తీసుకొచ్చి వాళ్ళందరికీ కూడా పదవులు ఇవ్వడం అనేది జరిగింది. కళా వెంకట్రావు గారు అనుకుందామా, ఎర్రంనాయుడు గారు అనుకుందామా, ఇక్కడ పతివాడ నారాయణ స్వామి నాయుడు గారు అనుకుందామా, యనమల రామకృష్ణుడు గారు అనుకుందామా, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో పేర్లున్నాయి. అదే రకంగా బీసీల యొక్క అవసరాలేంటో చూసి వాళ్ళకి కావాల్సిన సంక్షేమం అంతా కూడా తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి 2019లో ముఖ్యమంత్రి అవ్వడం కోసం ఎన్నో బూటకపు హామీలు ఇవ్వడం అనేది జరిగింది. బీసీలందరికీ కూడా నేను అండగా ఉంటాను అని చెప్పుకోవడం జరిగింది. కానీ ఒక్కసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ హామీలు ఏవి కూడా నెరవేర్చలేదు అన్నది అక్షర సత్యం. ఈ రోజున కార్పొరేషన్లు ఎన్నో పెట్టారు, కానీ ఆ కార్పొరేషన్ల ద్వారా ఏమైనా నిధులు బీసీలకు ఇవ్వగలిగారా? కాన్స్టిట్యూషన్ సప్లాన్ నిధులు అనేవి వెనకబడిపోయిన వర్గాలకు ఇచ్చింది. ఎందుకోసం ఇచ్చిందంటే వెనకబడిపోయిన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎంతో కొంత తోడ్పాటు ఉండాలి, ఎంతో కొంత సహాయం ఉండాలి అని చెప్పేసి వాళ్ళ కోసం ప్రత్యేకంగా నిధులు అనేవి పక్కకి మంజూరు చేయడం అనేది జరిగింది. ఇది కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు కానివ్వండి, రోసయ్య గారు ఉన్నప్పుడు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కానివ్వండి, ఇవన్నీ కూడా జరిగాయి. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత సప్లాన్ నిధులన్నీ కూడా పక్కకు దారి మళ్లించడం అనేది జరిగింది. ఇవన్నీ కాకుండా కూడా ఈ రోజున బీసీల మీద ఎన్నో దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయి, బీసీల మీద ఎన్నో అక్రమాలు జరుగుతూ ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చేస్తూ ఉన్న పరిస్థితి లేదు. ఇదంతా కూడా అందరూ గమనిస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా ముఖ్యంగా బీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్న తరుణంలో బీసీ డిక్లరేషన్ అన్నది తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ కూడా డిక్లేర్ చేయడం అనేది జరిగింది. ఇందులో ఏంటంటే బీసీలందరికీ కూడా మేము అండగా ఉంటాం, బీసీలందరికీ కూడా మేము హామీ ఇస్తున్నాం, మీరందరూ ఆర్థికంగా, రాజకీయంగా, ఉపాధి అవకాశాల ద్వారా కూడా అభివృద్ధి చెందడమే మా లక్ష్యం అని చెప్పడం అనేది జరిగింది. ఇందులో ముఖ్యాంశాలు ఏంటి అనేది మీతో ఇప్పుడు చెప్తాం. ముఖ్యంగా 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తాము బీసీ వర్గాలందరికీ కూడా, అది కూడా 4,000 రూపాయలు అని చెప్పేసి మొదటి అంశం చెప్తా ఉన్నామండి. అదే రకంగా బీసీల మీద ఇన్ని దాడులు జరుగుతూ ఉన్నాయి కదా, వాళ్ళకి సంబంధించి ప్రత్యేక రక్షణ చట్టం కూడా తెస్తాము అని చెప్తా ఉన్నాం. ఇక మూడో విషయం ఏంటి అంటే సప్లాన్ నిధుల గురించి మాట్లాడుకున్నాం. సప్లాన్ నిధులన్నీ కూడా దారి మళ్ళీపోకుండా బీసీలకు మాత్రమే ఈ సప్లాన్ నిధులు అందేలాగా చూసుకుంటామని కూడా తెలుగుదేశం, జనసేన పార్టీ చెప్తా ఉన్నాయి. అదే రకంగా ఇంతకుముందు ఎప్పుడూ కూడా స్థానిక సంస్థల్లో బీసీల కోసం 34% రిజర్వేషన్లు ఉండేవి. కానీ వైకాపా ప్రభుత్వం దాన్ని 24% తగ్గించేశారు. మేము వచ్చిన తర్వాత మళ్ళీ 34% మేము పెంచుతామని కూడా చెప్తా ఉన్నాం. అదే రకంగా ఆర్థిక అభివృద్ధి కానివ్వండి, ఉపాధి అవకాశాల కోసం కానివ్వండి, పరికరాల కోసం కానివ్వండి, అన్ని రకంగా గతంలో ఉన్న పరికరాలన్నీ కూడా పునరుద్ధరించి బీసీలను అన్ని రకాలుగా కూడా ఆదుకుంటామని తెలియజేస్తున్నాం. అలాగే కులగణన ఏదైతే ఉందో చట్టబద్ధంగా చేస్తాం, న్యాయంగా చేస్తాం, ఎవరు ఎంతమంది ఉన్నారనేది కూడా చూసుకుంటామని చెప్తా ఉన్నాం. చంద్రన్న బీమా కూడా 10 లక్షల రూపాయలకి పెంచుతున్నామనేది, పెళ్లి కానుక 1,00,000 రూపాయలకి పెంచుతున్నామని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇంతకుముందు విద్యా పథకాలు ఏవైతే ఉన్నాయో బీసీలు చదువుకుంటున్న వాళ్ళందరికీ కూడా ఏ రకమైన విద్యా తోడ్పాటు ఉండేదో అదంతా కూడా మేము మళ్ళీ పునరుద్ధరిస్తామని చెప్పుకుంటూ బీసీ భవనాలు కానివ్వండి, కమ్యూనిటీ హాల్స్ కానివ్వండి, ఇవందరూ కూడా కోరుకుంటున్నారు. గ్రామాల్లో మాకు సంబంధించినవన్నీ కూడా ఉండాలి అని ఈ రోజున ప్రజలందరూ కూడా అడుగుతూ ఉన్నారు. మరి ఇది కూడా గుర్తించి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ అంశాన్ని కూడా
ఈ డిక్లరేషన్ ఫారంలో పెడుతూ 10 పాయింట్స్ అనేవి ఈ పత్రాన్ని అనేది ప్రజలందరికీ కూడా తెలియజేయమని విడుదల చేయడం అనేది జరిగింది. ఇదే విషయాన్ని ఈ పత్రికా సమావేశం ద్వారా జిల్లాలో ఉన్న బీసీ సోదరులందరికీ కూడా తెలియజేస్తున్నామండి.